స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 15. ఈ లెసన్లో ఆక్సిలరీస్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు వర్బ్ గురించి తెలుసుకుందాం. వర్బ్ అంటే క్రియ. దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. A verb is the action or state of being in a sentence. పనిని లేదా స్థితిని తెలియజేసేటువంటి పదం వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం. వర్బ్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది ప్రిన్సిపల్ వర్బ్. దీనిని మెయిన్ వర్బ్ లేదా బేస్ వర్బ్ అని కూడా అంటారు. ఉదాహరణ గమనించండి. ఐ హ్యావ్ ఎ పెన్. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ హ్యావ్ తప్ప ఇంకే రకమైన వర్బ్ కూడా లేదు. మనం అలా కూడా గుర్తించవచ్చు. రెండవది ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. ఆక్సిలరీ అంటే సహాయకం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బాట్ ఎ పెన్. నేను ఒక పెన్ను కొన్నాను. ఈ వాక్యంలో హ్యావ్ బాట్ అనే రెండు వర్బ్స్ కనిపిస్తున్నాయి. వాక్య అర్థం ఏముంది అంటే కొన్నాను. కనుక కొన్నాను అనేది మెయిన్ వర్బ్ అయితే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. ఇవ్వబడిన వాక్యం ఫలానా కాలానికి చెందింది అని నిర్దేశించాలంటే హెల్పింగ్ వర్బ్ వర్బ్ ఈ రెండింటినీ చూడాలి. అయితే ఈ వాక్యంలో సహాయక క్రియ హ్యావ్ అనే పదాన్ని బట్టి ఈ వాక్యం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని తెలుసుకోగలం. వర్బ్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వర్బ్ ఫార్మ్స్. ప్రధానంగా వర్బ్ ఫార్మ్స్ 3 ఫార్మ్స్లో ఉన్నాయి. అవి ఏంటంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, దాన్ని V1 ఫార్మ్ అని అంటాం. తర్వాత పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, దానిని V2 ఫార్మ్ అని అంటాం. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, దానిని V3 ఫార్మ్ అని అంటాం. ఈ 3 ఫార్మ్స్లో ఉన్న వర్బ్స్ని ఆయా టెన్సెస్లో ఉపయోగిస్తాం. గమనించండి, ఇక్కడ కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. ముందు వాటిని చదువుదాం. కమ్, కేమ్, కమ్. గో, వెంట్, గోన్. బై, బాట్, బాట్. సెల్, సోల్డ్, సోల్డ్. రైట్, రోట్, రిటన్. ఈట్, ఏట్, ఈటెన్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. హేట్, హేటెడ్, హేటెడ్. ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్. చివరి 3 లైన్స్ని గమనించినట్లయితే V1లో ప్లే అని ఉంటే V2, V3లో ప్లేడ్ అని కనిపిస్తుంది. ప్లే అనే V1 ఫామ్కి ఈడి అక్షరాలు యాడ్ అవుతూ V2 అలాగే V3లోనూ వచ్చాయి. ఈ రకమైన వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అంటే V1 ఫామ్లో ఉన్న వర్బ్కి డి కానీ ఈడి కానీ యాడ్ అవుతూ V2, V3లుగా వస్తే అవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. మిగిలినవి కూడా చదువుదాం. హేట్, హేటెడ్, హేటెడ్. గమనించండి, ఇక్కడ లెటర్ డి యాడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్. ఇక్కడ ఈడి యాడ్ అయింది. మనకి రెగ్యులర్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా సులభం కదా. రెగ్యులర్ వర్బ్స్ కానివి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. వాటిని ప్రత్యేకించి ఎలాంటి రూల్స్ లేవు. అయితే ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ని బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే కంఠత చేయాలి. చిన్నప్పుడు ఎక్కాలు ఎలా బయటికి చదివేవారమో అలా ఈ వర్బ్ ఫార్మ్స్ని రోజు కొంతసేపు బయటికి వినిపించేలా చదువుతుంటే కొన్ని రోజులకు సులువుగా నోటికి వస్తుంది. ఎప్పుడు మర్చిపోరు. నెక్స్ట్ ఆక్సిలరీస్ అంటే సహాయకాలు. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీస్, 2 మోడల్ ఆక్సిలరీస్. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్. ఇవి ప్రైమరీ ఆక్సిలరీస్. ఇవి 2 రకాలుగా ఉపయోగిస్తాం. మొదటిది హెల్పింగ్ ద మెయిన్ వర్బ్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ రైటింగ్. ఇక్కడ రైటింగ్ అనేది మెయిన్ వర్బ్ అయితే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లేదా ప్రైమరీ ఆక్సిలరీ. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని బట్టి ఈ వాక్యం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని గ్రహించగలుగుతాం. రెండవ ఉపయోగం కంప్లీటింగ్ ద మీనింగ్ ఆన్ దర్ ఓన్. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ డాక్టర్. ఈ వాక్యంలో మెయిన్ వర్బ్ లేదు, అయినా వాక్యం సంపూర్ణంగా ఉంది. అంటే వాక్యంలో మెయిన్ వర్బ్ లేకపోయినా ప్రైమరీ ఆక్సిలరీస్ వాక్యాన్ని, దాని అర్థాన్ని సంపూర్ణంగానే ఉంచుతుంది.
ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్ గురించి నేర్చుకుందాం. అసలు మోడల్ ఆక్సిలరీ అంటే ఏంటో చూద్దాం. A modal verb or modal auxiliary is a type of helping verb that is used to express ability, possibility, permission or obligation. And it's not finite verb. మోడల్ వర్బ్స్ అనేవి కూడా సహాయక క్రియలే. అయితే వీటిని సామర్థ్యం, అవకాశం, అనుమతి, బాధ్యతల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఇవి మెయిన్ వర్బ్కి సహాయకాలుగానే ఉంటాయి. ప్రైమరీ ఆక్సిలరీస్ వలె స్వంతంగా అర్థాన్ని చేకూర్చలేవు. వీటిని నాట్ ఫైనైట్ వర్బ్స్ అని కూడా అంటాము. ఫైనైట్ వర్బ్ అంటే వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ ఆ నెంబర్ని బట్టి కానీ వర్బ్ ఫామ్స్ మారుతుంటాయి. కానీ నాట్ ఫైనైట్ వర్బ్ లేదా నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి ఎప్పుడూ మారవు. అవి సబ్జెక్ట్ మారినా కూడా ఆ చేంజ్ని బట్టి ఇవేమీ మారవు. అందుకే వీటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటున్నాము. బాక్సులో ఇవ్వబడిన కెన్, కుడ్, మే, మైట్, షుడ్, ఆట్ టు, మస్ట్, హ్యావ్ టు, విల్, షెల్, వుడ్ అనేవి మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ ప్లే వన్ రోల్. మోడల్ ఆక్సిలరీస్ అనేవి ఒకటే రోల్ ప్లే చేస్తుంది. అదేంటంటే హెల్పింగ్ ద మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి సహాయకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్, హీ విల్ రైట్. ఇక్కడ రైట్ అనేది మెయిన్ వర్బ్ అయితే విల్ అనేది మోడల్ వర్బ్. ఈ విల్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వదు. ఓవరాల్గా ఆక్సిలరీస్ గురించి ఒకే స్క్రీన్లో చూస్తే ఆక్సిలరీస్ 2 టైప్స్: ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. am, is, are, was, were, have, has, had, do, does, did అనేవి ప్రైమరీ ఆక్సిలరీస్ అయితే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, ఆట్ టు, మస్ట్, హ్యావ్ టు, విల్, షెల్ అనేవి మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి మెయిన్ వర్బ్స్కి సహాయక క్రియలుగా ఉపయోగిస్తాం. అలాగే మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాన్ని సంపూర్ణ అర్థంతో ఉంచుతుంది. మోడల్ ఆక్సిలరీస్ అనేవి మెయిన్ వర్బ్కి సహాయకాలుగా ఉంటాయి. ఇవి సామర్థ్యం, అవకాశం, అనుమతి, బాధ్యతల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. వీటికి ప్రైమరీ ఆక్సిలరీస్ లాగా స్వంతంగా వాక్య అర్థాన్ని కంప్లీట్ చేయలేవు. ఖచ్చితంగా వాక్యంలో మెయిన్ వర్బ్ ఉండాలి. నెక్స్ట్, మోడల్ ఆక్సిలరీస్ ఉపయోగించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్స్ అంటే నియమాలు. 3 నియమాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, డోంట్ చేంజ్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ని మార్చకూడదు. అది ఏ కాలంలో అయినా సరే అది అర్థం మారదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అర్థం కావడం కోసం ఒకటి సరైనది, ఇంకొకటి తప్పుది ఇవ్వడం జరిగింది. సో వాక్యాలు చూద్దాం. షీ కెన్ సింగ్, ఈ వాక్యం సరైనది. నెక్స్ట్, షీ కెన్స్ సింగ్. గమనించండి, కెన్ అనే పదాన్ని మార్చకూడదు, ఎందుకంటే మోడల్ ఆక్సిలరీ వోంట్ చేంజ్, అది మారదు. ఓకే. సెకండ్ వన్, యూజ్ బేస్ వర్బ్ ఆఫ్టర్ మోడల్, డోంట్ యూజ్ టు. మోడల్ వర్బ్ వాడాక బేస్ వర్బ్ని ఉపయోగించాలి, టు ఎప్పుడు ఉపయోగించకూడదు. షీ మస్ట్ ప్రాక్టీస్. మస్ట్ అనేది ఇక్కడ మోడల్ ఆక్సిలరీ. అదే రాంగ్ వన్ చూడండి, షీ మస్ట్ టు ప్రాక్టీస్. టు అనేది ఉపయోగించకూడదు. ఎందుకు అంటే రూల్ నెంబర్ 2లో యూజ్ బేస్ వర్బ్ ఆఫ్టర్ మోడల్, డోంట్ యూజ్ టు. మోడల్ ఉపయోగించాక అంటే మోడల్ ఆక్సిలరీ ఉపయోగించాక బేస్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ని వాడాలి, అంతే తప్ప టుని ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ గమనించండి, షీ మస్ట్ ప్రాక్టీస్. ఈ వాక్యం సరైనది. షీ మస్ట్ టు ప్రాక్టీస్, ఈ వాక్యం సరైనది కాదు. ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్ వాడిన తరువాత బేస్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ని వాడాలి, అంతే తప్ప టుని ఉపయోగించకూడదు. నెక్స్ట్, మోడల్ ఆక్సిలరీస్ని ఉపయోగించే నియమాల్లో 3వ నియమం ఏంటంటే యూజ్ నాట్ ఆఫ్టర్ మోడల్స్. డోంట్ యూజ్ డోంట్, డజంట్, ఇజంట్, అరెంట్, వజంట్, వోంట్, ఎక్సెప్ట్ హ్యావ్ టు.
అంటే నెగటివ్ సెంటెన్స్లు వాడినప్పుడు మోడల్ ఆక్సిలరీస్ తరువాత నాట్ అనే పదాన్ని వాడాలి, అంతేగాని డోంట్, డజంట్ ఇవి వాడకూడదు, ఒక్క హ్యావ్ టుకి తప్ప. ఎగ్జాంపుల్ గమనించండి. షీ కెనాట్ క్లైంబ్, ఈ వాక్యం సరైనది. కెనాట్ వ్రాసేటప్పుడు ఎప్పుడూ ఒకే పదంగానే వ్రాయాలి, కెన్ని నాట్ని విడదీయకూడదు. నెక్స్ట్, షీ డోంట్ కెన్ క్లైంబ్, ఈ వాక్యం సరికాదు. ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్ రూల్ 3 ప్రకారం మోడల్ ఆక్సిలరీస్ తరువాత నాట్ వాడాలి, ఒక్క హ్యావ్ టుకి తప్ప. అంటే డోంట్ హ్యావ్ టు, డజంట్ హ్యావ్ టు అనొచ్చు. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్ రూల్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, బాక్స్లో రూల్స్ ఉన్నాయి, క్రింద ఎక్సర్సైజ్ అని చెప్పి వాక్యాలు ఉన్నాయి. ఇవ్వబడిన వాక్యాల్లో ఉన్న తప్పులను గుర్తించి వాటిని సరిచేసి మళ్ళీ వ్రాయాలి. అలాగే ఏ రూల్ క్రింద వస్తుందో చెప్పాలి. వాక్యాలు చూద్దాం. ఫస్ట్ వన్, హీ కెన్స్ రన్ ఫాస్ట్. సెకండ్ వన్, రీనా విల్స్ మీట్ యూ టుమారో. థర్డ్ వన్, they would not to arrive today. 4, we should not to ask. 5, I don't can sing. 6, they not could caller. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాము. మొదటి వాక్యంలో కెన్స్ అనేది రాంగ్, ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్ రూల్ 1 ప్రకారం మోడల్స్ మారవు, కనుక హీ కెన్ రన్ ఫాస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. రెండవ వాక్యంలో విల్స్ అనేది రాంగ్, ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్ రూల్ 1 ప్రకారం మోడల్స్ మారవు, కనుక రీనా విల్ మీట్ యూ టుమారో అనేది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్, వుడ్ నాట్ టు అనేది మనకి రాంగ్గా కనిపిస్తుంది. ఎందుచేతంటే మోడల్ ఆక్సిలరీస్ రూల్ 2 ప్రకారం యూజ్ బేస్ వర్బ్ ఆఫ్టర్ మోడల్, డోంట్ యూజ్ టు. మోడల్ వాడాక బేస్ వర్బ్ వాడాలి, టు వాడకూడదు అనేటువంటి రూల్. అందుచేత దే వుడ్ నాట్ అరైవ్ టుడే అనేది రైట్ వన్ అవుతుంది. ఫోర్త్ వన్, షుడ్ నాట్ టు, ఇది కూడా సెకండ్ రూల్ క్రిందే వస్తుంది. అందుచేత చూడండి, వీ షుడ్ నాట్ ఆస్క్, టు అనేది వాడకూడదు. ఫిఫ్త్ వన్, డోంట్ కెన్ అనేది రాంగ్, ఎందుకంటే మోడల్ ఆక్సిలరీస్ రూల్ 3 ప్రకారం యూజ్ నాట్ ఆఫ్టర్ మోడల్స్, డోంట్ యూజ్ don't, doesn't, isn't, aren't, wasn't, won't, except have to. హ్యావ్ టు తప్ప మిగిలిన అన్నింటికీ కూడా డోంట్, డజంట్లు ఇవి ఏవి వాడకూడదు. ఏం వాడాలి అంటే నాట్ అనే పదాన్ని వాడాలి. అది ఎప్పుడు అంటే మోడల్స్ తర్వాత వాడాలి. ఈ నాట్ అనేది నెగటివ్ సెంటెన్స్లో చూస్తాం. కాబట్టి ఐ కెనాట్ సింగ్, గమనించండి, కెనాట్ ఈజ్ ఏ సింగిల్ వర్డ్. కెనాట్ అనేది 2 పదాలుగా విడదీసి వ్రాయకూడదు. సిక్స్త్ వన్, నాట్ కుడ్. నాట్ కుడ్ అనేది ఇక్కడ రాంగ్, ఎందుకంటే ఇది కూడా మోడల్ ఆక్సిలరీస్ రూల్ 3 క్రిందే వస్తుంది. మోడల్స్ తర్వాత నాట్ వాడాలి. అలాగే హ్యావ్ టుకి తప్ప మిగిలిన వాటి అన్నింటికి డోంట్, డజంట్లు అనేవి ఉపయోగించకూడదు. కనుక దే కుడ్ నాట్ ఇన్వైట్ అనేది రైట్ వన్ అవుతుంది. ఈ లెసన్లో వర్బ్ గురించి, వర్బ్ టైప్స్, వర్బ్ ఫార్మ్స్ గురించి, అలాగే ఆక్సిలరీస్ గురించి, వాటి రకాలు, మోడల్ ఆక్సిలరీస్, వాటి రూల్స్ చూసాం కదా. నెక్స్ట్ లెసన్లో ఆక్సిలరీస్ గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.